హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. నిజానికి మనం బాగున్నాం అని చెప్పుకోవడం ఒక ఫార్మాలిటీ కోసమే కానీ, ఆలోచిస్తే బాగున్నామా? మనం బాగున్నామని చెప్పుకుంటూ మనమల్ని మనం ఆత్మవంచన చేసుకుంటున్నట్లుంది ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉంటే. మొన్నటికి మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఆ దుర్ఘటన, దాని పరిణామం, యుద్ధ వాతావరణం, అది ఫేస్ చేసి బయటికి రాగానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ దుర్ఘటన ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలు తెలియకముందే మరో దుర్ఘటన కేదార్నాథ్లో జరిగింది. ప్రకృతి తప్పిదమా, మానవ తప్పిదమా తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లా కూర్మం గ్రామంలో మరో దుర్ఘటన. ప్రాణ నష్టం జరగకపోవచ్చు కానీ అక్కడ తపోవనాన్ని పోలినటువంటి మందిరం అగ్నిపాలైంది, దగ్ధమైంది. ఇది మానవ దుశ్చర్య, ప్రమాదమా, లేక మరి ఇంకా ఏదైనా అన్న విషయాలు బయటికి రాలేదు. కారణం ఆ సంఘటన పైన మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాకపోవడం, ప్రపంచానికి ఆ సంఘటన జరిగింది అన్న విషయం కూడా సరిగ్గా తెలియకపోవడం. హరే కృష్ణ మిషన్ వాళ్ళు కూర్మం గ్రామంలో ఏర్పరచుకున్నటువంటి తపోవనాన్ని చూస్తే ప్రకృతి సోయగమంతా అక్కడే ఉందా అన్నట్లు తలపిస్తుంది. మనం ప్రీవియస్ వీడియోస్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. అసలు వాళ్ళదొక వినూత్నమైనటువంటి జీవన శైలి. ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏ టెక్నాలజీ కూడా వాళ్ళ దరిదాపుల్లో కనిపించదు. ఈవెన్ వాళ్ళకి పవర్ కూడా ఉండదు. విద్యుత్ అన్నది కూడా వాళ్ళు వినియోగించరు. వాళ్ళు వంటలు చేసుకోవడం కూడా మనలాగా గ్యాస్ స్టవ్ని యూజ్ చేయరంట. అంతా కూడా కట్టెల మీదనే వండి పారుస్తూ ఉంటారు. వాళ్ళ బట్టల్ని వాళ్ళే నేసుకుంటారంట. నేత బట్టలు. అలాగే మోటార్లు పెట్టి, పంపులు పెట్టి నీళ్ళని చేదడం వంటుతుండదు. వాళ్ళే చట్రాల మీద నీటిని కూడా బావుల నుంచి వాళ్ళే తోడుకుంటూ ఉంటారు. వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటారు. ఎటువంటి కెమికల్స్ అన్నది కూడా ఆ పంటలకి యూజ్ చేయడం అన్నది ఉండదు. అంతా న్యాచురల్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి పల్లె వాతావరణం, పచ్చదనం మధ్య రాధాకృష్ణ మండపాన్ని నిర్మించి అక్కడ ఆధ్యాత్మికతను వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుంది, వేద పఠనం జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవన శైలిని ఎలా గడపాలి అన్నది నేర్పుతూ ఉంటారు. అక్కడ ఆ జీవన శైలిని నేర్చుకోవడానికి, ప్రశాంతంగా గడపడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఛార్జ్ చేయడం అనేది జరగదు. వాళ్ళకి అకామిడేషన్ ఫ్రీ, వాళ్ళకి భోజనం ఫ్రీ, అన్నీ ఫ్రీ. వాళ్ళు కోరుకునేది ఒకటి, దైవ సేవ చేయండి, దేవునికి సేవ చేయమంటారు. అంతే. ఎవరికి హాని చేయకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళకు కూడా తల ముద్ద పెడుతూ ఉన్నారు. అటువంటి దగ్గర ఎలా అంత అగ్ని ప్రమాదం నిమిషాలలో మందిరం మొత్తం కాలిపోవడం జరిగింది. ఇది ఎవరైనా కావాలని చేసిందా? ఆ స్థలం ఏమీ చిన్న స్థలం కాదు. 60/120 విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ రాధాకృష్ణ మండపం 5-6 నిమిషాలలోనే ఎలా కాలిబూడిదైంది. ఆ మండపంలో 1200 మంది వరకు కూడా కూర్చుని వేదాభ్యాసాన్ని అభ్యసించేటటువంటి అంత పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి ఆ మందిరం ఎలా కాలిబూడిదైంది. ఆలయంలో వెలిగించినటువంటి దీపాలు ఈ ప్రమాదానికి కారణమా అంటే, అక్కడి వాళ్ళు ప్రతిరోజు కూడా 8:30కంతా పూజలు ముగించుకొని ఆ దీపాలన్నింటినీ కూడా కొండెక్కిచ్చేసి నిద్రకి ఉపక్రమిస్తారంట వారి వారి కుటీరాలలో. ఆ రోజు కూడా అదే విధంగానే 8:30కంతా కూడా అన్నిటినీ దీపాలన్నీ కూడా కొండెక్కిచ్చేసి నిద్రకి వెళ్ళిపోయారు. 9:30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి చూస్తే పెద్ద వెలుతురుతో అగ్ని. అక్కడ ఉన్నటువంటి గురుపాల గారి విగ్రహాన్ని మాత్రం కాపాడుకోవాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యపడలేదంట. మంటలు ఏదో పెద్ద విపత్తు వచ్చి కాలిపోయినట్లు ఓ ఏకధాటిగా పైన కింద ఆ చెక్కలతో నిర్మించింది మొత్తం కూడా. అక్కడ కాంక్రీట్తో నిర్మించినటువంటి బిల్డింగ్ అయితే కాదు, చెక్కలతోనూ గడ్డి పరకలతోనూ నిర్మించినటువంటి కుటీరం లాంటిదే.
మొత్తము నిమిషాల పైన వితిన్ 5 to 6 మినిట్స్లో కాలి బూడిదైపోయింది. అసలు వాళ్ళు చెప్తున్నది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. తాటి స్తంభాలన్నది అంత సామాన్యంగా కాలదట. అటువంటి తాటి స్తంభాలు మసి బుగ్గి అయిపోయింది. ఆ మండపంలో దాదాపు 1200 మంది కూర్చొని వేదాధ్యయనాన్ని పఠిస్తూ ఉంటారు. అక్కడ విగ్రహారాధన ఉండదు, అన్నీ కూడా ఫొటోసే అంట. రాధాకృష్ణ ఫొటోస్ ఉంటాయంట. రాధాకృష్ణ ఫొటోస్తో పాటు ఈ హరిరామ హరికృష్ణ మిషన్ స్థాపకులు వాళ్ళ గురువు అయినటువంటి గురుపాల గారి విగ్రహం, ఆ విగ్రహం జీవకళతో ఉంటుందంట. నిజంగానే లైవ్ అక్కడ కూర్చో ఉన్నారేమో అన్నట్లు ఉంటుందంట. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడరా, ఎప్పుడు మాట్లాడతారు అని అడుగుతారంట. అంటే ఆ విగ్రహంలో అంత జీవకళ ఉంటుందంట. మరి గురు సమానులైనటువంటి వారి విగ్రహాన్ని కూడా కాపాడుకోలేకపోయాము అంటే వారి శిష్యులు ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు. ఈ దుర్ఘటన ఎలా జరిగింది, ఎవరినైనా మీరు అనుమానిస్తున్నారా అని అడిగితే కూడా ఎవరిపైన పాపం వాళ్ళు అబాండాలైతే వేయడం లేదు. ఎలా జరిగిందో తెలియడం లేదు. ఆకతాయిలే చేశారు, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఎవరైనా కుట్ర పన్ని చేశారో, లేదు వీళ్ళ విధి విధానాలని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు చేశారు, మతపరమైనటువంటి కుట్రే జరిగిందో అర్థం కాలేదు. కానీ మొత్తానికి రాధాకృష్ణ మండపం అయితే కాలి బూడిదైపోయింది. టెక్నాలజీకి దూరంగా ఉంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపోవనంలో జీవిస్తున్నటువంటి వాళ్ళకి జరిగినటువంటి ఈ అన్యాయం తెరపైకి రావడం మాత్రం చాలా ఆలస్యమైంది. అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకి కూడా అంత తొందరగా ఎటువంటి క్లూ దొరకడం లేదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు కానీ ఏవి కూడా లేవు. టెక్నాలజీ అన్నది అక్కడ లేకపోవడంతో పోలీసులకి కూడా అక్కడ ఏం జరిగింది, ఎవరు చేశారు, ఆకతాయిలు చేశారా, మతోన్మాదులు చేశారా, లేదు రాజకీయ పరంగా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఎవరైనా చేశారా, ఆరా తీయడానికి అక్కడ టెక్నాలజీ సహకరించలేదు. కొంతమంది యూట్యూబర్స్ అయితే ఎక్కడైనా 10 రూపాయలు లాభం వస్తుంది అంటే పరిగెత్తుకెళ్ళి షూట్లు చేసేస్తూ ఉంటారు. ఆ గ్రామం అందంగా ఉన్నప్పుడు వెళ్ళి ఆర్జించిన వాళ్ళు ఉన్నారు అక్కడ షూటింగ్ చేసి. అదే ఇప్పుడు కాలి బూడిదైనప్పుడు వెళ్ళి షూట్ చేయడానికి ఎవరికి మనసు వచ్చినట్లు లేదు. అరే దూరంగా ఉన్న వాళ్ళం మేమెలాగో వెళ్ళలేము, దగ్గరలో ఉన్న వాళ్ళన్నా వెళ్ళి అక్కడి పరిస్థితులు ఏంటి, ఎలా జరిగింది ఏంటి అన్నది వివరిస్తూ 4 వీడియోలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి. అక్కడ తగిన న్యాయం జరగడానికి సహకరించండి. అక్కడ ఉన్న వాళ్ళు చదువు లేని పామరులైతే కాదు, అందరూ కూడా బాగా చదువుకున్న విద్యావంతులు, మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు. అవన్నీ కూడా వదులుకొని వినూత్నమైనటువంటి జీవన శైలిని ఇష్టపడి దాదాపు ఒక 70 ఫ్యామిలీస్ వరకు అక్కడ ఉన్నారంట. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, టెక్నాలజీకి దూరంగా ఉంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పచ్చదనం మధ్యలో ఒక మంచి జీవితాన్ని అలవాటు చేసుకోవాలనుకుని అక్కడికి వచ్చిన వాళ్ళే. ఈ దుశ్చర్య ఆకతాయిల పన, లేదు అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి స్వార్థపరుల పన, లేదు రాజకీయంగా ఏదైనా కుట్ర జరిగిందా, లేదు ఇది మతోన్మాదుల కుట్రనా, ఏది ఏమైనా సనాతన ధర్మాన్ని బోధించేటటువంటి ఒక తపోవనంలో ఒక దుర్ఘటన అయితే జరిగింది. ప్రభుత్వం కూడా ఈ సంఘటన పైన స్పందించి తగిన న్యాయం చేయాలని నా వీడియో ముఖంగా నా వంతు వాయిస్ని నేను రైజ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.